9.5 తర్వాత తెలంగాణ అసెంబ్లీలో అద్భుతం ఆవిష్కృతమైంది. అందరికీ అవకాశం ఇస్తూ అందరి మాటలకు ప్రాధాన్యత ఇస్తూ సభ సాగిన తీరు చూసి ఇదే అసలు సిసలైన ప్రజాస్వామ్యం అన్న చర్చ మొదలైంది. అసెంబ్లీ సమావేశాలు అంటే ఏదో మమ అన్న పరిస్థితి నుంచి అర్థవంతమైన చర్చ జరగాల్సిందే అన్న పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్లింది. ఎప్పటిలాగే మాటల తూటాలు పేలాయి. గత 9.5 ఏళ్లలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన రోజులే తక్కువ. ఉండాలి అంటే ఉండాలి అంతే. 2-3 రోజులకే పరిమితం చేయడం, పూర్తి స్థాయిలో చర్చలకు ఆస్కారం లేని పరిస్థితి నుంచి ఇప్పుడంతా మారిపోయింది. నిండు సభ అదుర్సనిపించింది. 119 మంది ఎమ్మెల్యేల్లో ఈసారి 57 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై సభలో అడుగుపెట్టారు. దీంతో సభలో సందడి వాతావరణం కనిపించింది. పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పరిచయం చేసుకుని ఫోన్ నంబర్లు తీసుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత సభా స్వరూపం మొత్తం మారిపోయింది. సభానాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పాలకులం కాదు సేవకులం అంటూ మాట్లాడుతూ అందరికీ మాట్లాడేందుకు పూర్తి సమయాలు కేటాయించారు. అంతేకాదు సీఎం ఓ మాట అన్నారు. బీఆర్ఎస్ మాదిరి నియంతృత్వ పాలన చేయాలనుకుంటే అసెంబ్లీలో ఇలా విపక్షాన్ని ఇంతసేపు మాట్లాడనిచ్చే వాళ్లం కాదన్నారు. అయితే తమది ప్రజా ప్రభుత్వమని ఇక్కడ అందరి మాట వింటామన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గత 9.5 ఏళ్లలో ఆవిష్కృతం కాని అద్భుతం ఇప్పుడే ఆవిష్కృతమైంది. సభ చూసిన వారికి ఏది ప్రతిపక్షమో ఏది అధికార పక్షమో తెలియనంతగా సమావేశాలు జరిగాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానమే కారణమంటున్నారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడేందుకు పూర్తి సమయం ఇవ్వటం, చర్చించాల్సిన అంశం పక్కకు వెళ్తున్న సందర్భంలో అడ్డుకోవటం మినహా అందరూ స్వేచ్ఛగా మాట్లాడేశారు. ఇది మార్పు కనిపించిన సభ అంటున్నారు. మాటలు తూటాలు పేల్చుకున్న గవర్నర్ ప్రసంగంపై, ధన్యవాద తీర్మానంపై అర్థవంతమైన చర్చ జరిగింది. మార్పుకు సంకేతం అన్నట్లుగా సభ జరిగిన తొలి రోజే మంచి సానుకూల వాతావరణం ఏర్పడింది. డే 1 మొత్తం సెటరైట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విపక్ష నేతలకు పూర్తిగా మాట్లాడే అవకాశం కల్పించారు. బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీ సమావేశాలు చాలా తక్కువగా ఏదో పెట్టామన్నట్లుగా జరిగేవి. అప్పట్లో విపక్షాలు సభ నడిపే రోజులు పెంచాలని కోరినా ఫలితం లేకుండా పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు చర్చకు పూర్తి స్థాయి సమయం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖంగా ఉంది. రాజకీయాలు కాదు, రాష్ట్ర సమస్యలే అజెండా అన్నట్లుగా సభా సమావేశాలు జరిగాయి. చాలా విషయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడిచినా కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం వచ్చింది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నామని బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. అలాగే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సాధించే విషయంపై బీజేపీతో కలిసి నడుస్తామని మంత్రి శ్రీధర్ బాబు సూచన చేశారు. దీన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహా ఇతర పక్షాలు స్వాగతించాయి. అంతా కలిసి కేంద్రానికి తీర్మానం పంపిద్దామని నిర్ణయించాయి. సభా సాంప్రదాయంలో ఇదో సానుకూల సంకేతం అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలకు పూర్తి సమయం దక్కలేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చూస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందరూ అన్ని మాట్లాడేలా పూర్తి సభా సమయం ఉంటుందని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, తాము పాలకులం కాదు సేవకులం అంటూ చెబుతూ వస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. అసలు టాపిక్ అంతా స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం అన్న పదాల చుట్టూనే తొలి రోజు అసెంబ్లీ సెషన్ తిరిగింది. నియంతృత్వ పోకడలతో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ పడిందన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రస్తావించారు. సభా నాయకుడిగా ప్రధాన ప్రతిపక్షాన్ని సెట్ చేశారు. ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పుతోనైనా సభలో ప్రతిపక్షం తరపున ఇతరులెవరికైనా మాట్లాడే అవకాశం వస్తుందని ఆశించానని, కానీ ఆ పార్టీ కుటుంబ పాలనకే పరిమితమవుతుందని తెలియదంటూ తొలి కౌంటర్ వేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీనియర్ శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులే చర్చకు ప్రారంభించారని చెప్పడం ద్వారా ఆ పార్టీలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేదన్న విషయంపై పరోక్షంగా చురకలంటించారు. ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు. ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో మొన్నటి వరకు పాలకులు ఉన్న వాళ్లకు ప్రజల యొక్క ఆలోచన,
ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ఇతరులకు ఎవరికైనా అవకాశం వస్తుందేమో అని నేను ఆశించిన, తెలంగాణ సమాజం కూడా ఆశించింది. కానీ ఇవాళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ శాసనసభ్యులు అందరూ కలిసి ఎన్నుకున్న తర్వాత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన ఆ పక్షాన లేదు. రెండవది, కనీసం శాసనసభలో ప్రసంగమైన ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించడానికైనా అనుభవజ్ఞులైన చాలామంది శాసనసభ్యులు, గతంలో చాలా సంవత్సరాలుగా మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళైనా చర్చను ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ప్రారంభిస్తారేమో అని మేము అనుకున్నాం. అయినా కూడా తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచినరు. గత ప్రభుత్వంలో సాక్షాత్తు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్యమంత్రిని కలవటానికి ప్రగతి భవన్ కు వెళ్తే హోంగార్డ్ ఆయనను ఆపివేసి అవమానించిన ఘటన చూశామని, ఆనాటి ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి ఈటెల రాజేందర్ వెళ్తే మీకు ఆ స్థాయి లేదంటూ పోలీసులు ఆపేశారన్న విషయాన్ని సీఎం సభలో ప్రస్తావించారు. 50 ఏళ్ల పాటు గచ్చకట్టి తన పాటతో కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసిన గద్దర్కు ప్రగతి భవన్లోకి ప్రవేశం లేదంటూ గంటల తరబడి ఎండలో నిలబెట్టారన్నారు. అలాంటి ప్రగతి భవన్ కంచెలను బద్దలు కొట్టి ప్రజలు ఎప్పుడు కావాలన్నా ప్రవేశం కల్పించిన ప్రభుత్వం తమదంటూ సీఎం రేవంత్ రెడ్డి సభాసాక్షిగా కౌంటర్ ఇచ్చారు. పైగా ఉద్యమ పార్టీ అని చెప్పే బీఆర్ఎస్ ధర్నా చౌక్ ను ఎందుకు ఎత్తేశారని ప్రశ్నించారు. దాన్ని తాము పునరుద్ధరిస్తున్నామని, సభలో అడ్డుపడడం కాదు, ధర్నా చౌక్ లో కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలన్నారు. అంతేకాదు, ఇప్పుడు తమకు స్వేచ్ఛ వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అంటున్నారన్న విషయాన్ని ఆ పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. ప్రగతి భవన్ గేట్ల ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశమే లేదు, తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన మేము చూడము, ఇది నిషేధిత ప్రాంతమని నిషేధించిన ఆ ప్రగతి భవన్లో ఎల్బీ స్టేడియంలో మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న 1 గంట 4 నిమిషాలకు ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది మా పార్టీ, మా ప్రభుత్వం. మీకు గతాన్ని గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు హోంమంత్రి మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోంగార్డు మీకు అనుమతి లేదు, మీకు ప్రవేశము లేదు, మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది. సభా సాంప్రదాయాల ప్రకారం అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తామని, ఇది తమ గ్యారెంటీ అంటున్నారు కాంగ్రెస్ మంత్రులు. లెక్కకు లెక్క, ఇది సీఎం రేవంత్ రెడ్డి స్టైల్. అలాంటిది అసెంబ్లీలో కౌంటర్ ఇస్తే రివర్స్ కౌంటర్ వేయకుండా ఉంటారా? అన్ని లెక్కలను సంపూర్ణంగా సెట్ చేశారు సీఎం. బీఆర్ఎస్ నేతలు ఏది మాట్లాడినా అన్నిటికీ పక్కాగా లెక్కలు అప్పగించేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక చెప్పాలంటే నిండు సభ సాక్షిగా విపక్షాన్ని సీఎం రేవంత్ సెటరేట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటగా చరిత్రను తవ్వితీశాయి అధికార విపక్షాలు. మీరు గతంలో ఈ తప్పు చేశారంటే ఈ తప్పు చేశారని ఒకరిపై మరొకరు డైలాగులు పేల్చుకున్నారు. కొంతసేపు 2014 ముందు జరిగిన మ్యాటర్స్ పై వాడి వేడిగా సంవాదాలు జరిగాయి. ఆ తర్వాత 2014 నుంచి జరిగిన బీఆర్ఎస్ పాలనపై మరింత హాట్ గా సభా సమావేశాలు జరిగాయి. బీఆర్ఎస్ నేతలు ఎన్ని రకాలుగా మాట్లాడినా అన్నిటికీ జవాబులు, కౌంటర్లు, సెటైర్లు, చురకలు అన్ని ఇచ్చేశారు రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో 51% వచ్చిన వారిదే విజయం అంటూ కౌంటర్ వేశారు. 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను, శాసనాలను
సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేస్తారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు 64 ఉన్నారు, మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతుల్లాకున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. రైట్, ఇప్పుడు ఇంకో టాపిక్ విషయానికి వద్దాం. కాంగ్రెస్ హయాంలో ఏమీ జరగలేదంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో అంతా అనర్థాలే అంటూ మాట్లాడారు. దీనికి రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్లిచ్చారు. హైదరాబాద్ కు గోదావరి, కృష్ణా జలాలు, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైల్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగినవే అని సభా సాక్షిగా గుర్తు చేశారు. మా తాతలు నేతులు దాగినరు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం. మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దోస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున బరాబర్ లెక్కలు చెప్తాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. బరాబర్ చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకెట్లు, నెర్రలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు. ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసింది. అటు రైతులు, ఇసుక మాఫియాపై వాడివేడి చర్చ జరిగింది. రైతు ఆదాయపరంగా దేశంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందని, తెలంగాణలో గత 10 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు సీఎం. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 10వ స్థానంలో ఉందన్నారు. రైతు బతికి ఉన్నప్పుడు సాయం చేయకుండా చనిపోయాక 5 లక్షలు ఇస్తే రైతు బతికి వస్తాడా అని ప్రశ్నించారు. అటు ఇసుక మాఫియాను అడ్డుకున్న జనాన్ని చిత్రహింసలు పెట్టారన్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. అయితే తాము ఇసుక ఆదాయాన్ని భారీగా పెంచామని కేటీఆర్ జవాబిచ్చారు. నేరెళ్లలో ఏదో జరిగింది, శాండ్ మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, 2004 నుంచి 14 వరకు 2004 నుంచి 14 వరకు శాండ్ మీద ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం, మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం 39.5 కోట్లు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 4 కోట్ల ఆదాయం కూడా రాలే. అదే 2014 నుంచి 2023 వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం 5,000 కోట్ల పైచిలకు అధ్యక్ష. 4 కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫియా ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీదా? కాంగ్రెస్ పార్టీల జేబులు, నాయకుల జేబులు నిండినాయా? ఎవరి జేబులు నిండినాయండి? ఆనాడు శాండ్ ఆదాయం ఎక్కడ పోయింది? ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా? లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే, నేరెళ్లలో, సొంత నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే, ఇసుక లారీలు దళితుల మీద ఎక్కించి తొక్కి చంపుతుంటే, ఆ దళితులు నిరసన తెలిపినందుకు ఇసుక దోపిడీలో నేరెళ్లలో నిరసన తెలిపిన దళితులను పోలీసులను పెట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి
కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా హింసించినందుకు, ఇసుక దోపిడీకి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు, ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను పెట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల వంచుకోవాల్సిందే. అదేవిధంగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యం అయితే ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్టు చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదులక నేరగాళ్ళక బేడీలు వేసి నడిపించిన చరిత్ర కనీసం ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే చంటి పిల్లల్ని సంకలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలేసినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి, ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అటు డ్రగ్స్ వినియోగం పైన అసెంబ్లీలో డైలాగ్ వార్ నడిచింది. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేకంగా టీఎస్ న్యాబ్ ఏర్పాటు చేసిందే తాము అని కేటీఆర్ అనగా, అది కేవలం పేపర్కే పరిమితమైందని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 301 మంది సిబ్బంది 29 కోట్ల బడ్జెట్ కావాలని అడిగితే గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తామిప్పుడు ప్రత్యేకంగా డీజీని నియమించామని, నిధులు ఇస్తామన్నారు. మత్తు పదార్థాలను రాష్ట్రం నుంచి తరిమేస్తామన్నారు సీఎం. సివి ఆనంద్ గారనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టీఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాదు, సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు 9 నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు భిన్నాభిప్రాయం ఉంది అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం? అధ్యక్ష, మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష? తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది? ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని పెడుతుంది? సరే, మీరు తీసేసింది ఇలా ఆయన, అది వేరే విషయం. కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా? ఈ ప్రభుత్వం డ్రగ్స్కు సంబంధించి విచారణ మీద సిట్టు వేసి ఆ సిట్లో ఉన్న అధికారిని అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేసిండ్రు? అతను ఎక్కడికి పోయిండు? ఆ సిట్ ఎక్కడికి పోయింది? ఆ విచారణ ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నా అధ్యక్ష. రాష్ట్రమే నిర్వీర్యం అయిపోతుంటే, యువత డ్రగ్స్ బార్లో పడి చచ్చిపోతుంటే, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది? ఎందుకు నిర్లక్ష్యం వహించింది? ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నార్కటిక్ డిపార్ట్మెంట్కు, డిఆర్ఐ డిపార్ట్మెంట్కు, ఈడీ డిపార్ట్మెంట్కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు నేను టీఎస్ న్యాబ్లో ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ని పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు, ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు, ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. క్వశ్చన్ పేపర్లను పల్లి పొట్లల్లా అమ్మారని సభలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఎస్పీఎస్సీ ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందో తెలియదా అని ప్రశ్నించారు. పంపకాల్లో తేడాలు రావటం వల్లే విషయం బయటకు పొక్కిందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు బలైపోయారన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు తెలుసు ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఎంత బాధ్యతగా పరీక్షలు నిర్వహించాలి, ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ వ్యవహారాలన్నిటిని పరీక్షలు నిర్వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు, ప్రశ్నాపత్రాలు చివరికి జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ అగ్వకు సగ్వకు ఎట్లా పడితే అట్లా అమ్ముకునే పరిస్థితి వచ్చి, ఇది మేం చెప్పింది కాదు, పంపకాలలో పంచాయతీ వచ్చి వాళ్ళే ఫిర్యాదులు చేసుకొని ఈ ప్రభుత్వం గొప్పగా మేము కనిపెట్టినామన్నారు. ఈ ప్రభుత్వం ఏమన్నది? ఇది ప్రతిపక్షాలు కనిపెట్టింది కాదు, ప్రతిపక్షాలు చెప్పింది కాదు, మేమే గుర్తించినాం, మేమే ప్రశ్నపత్రాలు అమ్ముతుంటే పట్టుకున్నాం, మేమే కేసులు కట్టినాం అన్నారు. సంతోషం, మీరే అమ్ముకున్నారు, మీరే గుర్తించారు, మీరే పట్టుకున్నారు, మీరే కేసు కట్టారు. కానీ బాధ్యులను ఎవరిని చేసిండ్రు అధ్యక్ష? ఎవరిని బలి చేసిండ్రు? ఈరోజు బాధ్యులైన
అందులో ఉండే సభ్యుల నియామకం విషయంలో, చైర్మన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది? ఎన్నికల్లో వచ్చినప్పుడు వాళ్ళని కొంతమంది విద్యార్థులను పిలుచుకొని కూర్చొని మాట్లాడి మంత్రి గారు చెప్తారు, అవును తప్పు జరిగింది, మళ్ళీ మూడోసారి అవకాశం ఇస్తే మిమ్మల్ని నిండా ముంచుతామని వాళ్ళకి మాటలు చెప్తున్నారు. తప్పు జరిగిందని మీరు గుర్తించినప్పుడు, మీ పాత్ర అందులో లేనప్పుడు, పాత్రులైన బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఆ పరీక్షలను నిర్వహించిన వాళ్ళ మీద బోర్డులో నియమించిన సభ్యులకు అర్హత లేదు అని కోర్టు కూడా ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎందుకు తీసుకోలేదు? దీనికి కారణం మీరు. రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు కాలువల నీళ్లు ఇచ్చి ఉంటే తెలంగాణ ఏర్పడినప్పుడు 19 లక్షలుగా ఉన్న పంపు సెట్లు 29 లక్షలకు ఎలా పెరిగాయని సీఎం రేవంత్ రెడ్డి గత సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు తలసరి విద్యుత్ వినియోగంపై బీఆర్ఎస్ చెప్పిన లెక్కలన్నీ తప్పన్నారు. తెలంగాణ 10వ స్థానంలో ఉందని, ఎప్పటికైనా బీఆర్ఎస్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలంటూ కౌంటర్లు వేశారు. మొత్తంగా అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని కార్నర్ చేయడంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారు.